హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు సంక్రాంతికి పిండి వంటలు చేసుకున్నారా? చేసుకుని ఉంటే కామెంట్ చేయండి. మా ఇంట్లో కూడా పిండి వంటలు చేశారండి. అందులో ఈ మురుకులు అండి. ఫస్ట్ ఈ మురుకులు ఎలా తయారు చేయాలంటే చెప్తాను చూడండి. ముందుగా దానికోసము శనగపిండి తీసుకోండి. శనగపిండి అనేది కేజీ తీసుకున్నాను. అందులో కొద్దిగా బియ్యపిండి కూడా కలిపారు. కొద్దిగా బియ్యపిండి, ఎక్కువ శనగపిండి కలిపి తీసుకునింది మా అమ్మ. అందులో ఒక 6 స్పూన్ల కారము, 6 స్పూన్ల కారం వేసి కారం అంతా పిండికి కలిసేటట్టు ఒక 2 నిమిషాలు బాగా కలపాలి. ఎందుకంటే పిండి ఎక్కువగా ఉంది కాబట్టి పిండి లోపల మొత్తం కారం అంతా కలిసేటట్టు కలపాలి. తర్వాత కొద్దిగా ఉప్పు అనేది చూసి వేసుకోండి. మరి ఎక్కువ ఉప్పు అనేది వేస్తే ఉప్పగా అయిపోతాయి. ఉప్పు వేసిన తర్వాత కొంచెము వంట సోడా అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టము. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చూస్తున్నారు కదా, వీడియోలో కొద్దిగానే వేసింది వంట సోడా అనేది వేస్తే బాగా కరకరలాడుతూ ఉంటాయి. దానికోసమని కొద్దిగా వంట సోడా. కారం అనేది సరిపోకపోతే మళ్ళీ ఇంకొంచెం వేసిందండి. మీ ఇష్టం అండి. కారం అనేది కూడా మీరు ఎక్కువగా కారంగా తినాలనుకుంటే కొద్దిగా ఎక్కువగానే కారం వేసుకోవచ్చు. మా అమ్మ అయితే ఒక 6 స్పూన్ల కారం వేసింది. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఎందుకంటే ఒకేసారి వాటర్ అనేది పోసేస్తే పిండి అనేది మరీ మెత్తగా అయిపోతుంది. అప్పుడు మురుకులు వేయడానికి పిండి అనేది పనికిరాదు. కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి అనేది కలుపుకుంటూ ఉండాలి. వీడియోలో చూస్తున్నారు కదా, కొద్దిగానే వాటర్ వేసి పిండిని అనేది బాగా కలుపుకోవాలి. పిండి అనేది బాగా కలుపుకోవాలండి, లేకపోతే మురుకులు అనేవి సరిగ్గా రావు. వీడియోలో చూస్తున్నారు కదా, పిండి అనేది ఎంత బాగా కలపాలో. వీడియోలో చూస్తున్నట్టు పిండిని బాగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా కలపాలి. చూడండి పిండి అనేది ఎలా కలుపుతుందో మా అమ్మ వీడియోలో. బాగా మంచిగా కలుపుకోవాలండి పిండి అనేది. తర్వాత డీప్ ఫ్రైకి తగ్గ నూనె ఒక సైడ్ పెట్టుకోవాలి. ముందుగా దాంట్లో కొద్దిగా వాము కొంచెం జీలకర్ర. ఎందుకంటే వాము జీలకర్ర అనేది వేస్తేనే మంచిది. ఎందుకంటే మనము శనగపప్పుతోటి చేస్తున్నాం కాబట్టి గ్యాస్ ఫామ్ అవ్వకోకుండా వాము జీలకర్ర వేసుకొని కలుపుకుంటే మనకు కూడా జీర్ణం అనేది బాగా అవుతుంది. కాబట్టి వాము జీలకర్ర అనేది ఖచ్చితంగా వేసుకోండి. చెప్పాను కదండి, డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ పెట్టుకోవాలని. దానికోసమే మా అమ్మ కట్టెల పొయ్యి మీద చేస్తుందండి ఈ మురుకులు అనేవి. ముందుగా పొయ్యిని అంటించిన తర్వాత ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మురుకులు వేసేదానికి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది చాలా ఎక్కువగానే పడుతుంది. ఎందుకంటే మురుకులు అనేవి మనం ఎక్కువగా చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనము ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంటుంది కదండి, ఆ పిండిని తీసుకొని మురుకులు వేసుకునేది ఉంటుంది కదండి, దాంట్లో వేసుకొని మన ఇష్టం అండి. కింద ప్లేట్ అనేది ఆ చిట్లు అంటారండి మా సైడ్, మరి మీదేమంటారో తెలియదు నాకు. ఆ చిట్లలో మనం కలిపి పెట్టుకునే పిండి ఉంటుంది కదా, ఆ పిండిని తీసుకొని దాంట్లో పెట్టేసి కింద ప్లేట్ పెట్టి ఆ పిండిని మొత్తాన్ని వేసి ఇట్లా తిప్పుతూ ఉండాలి. వీడియోలో చూస్తున్నాను కదా, వీడియోలో చూస్తున్నట్టు తిప్పేసి కొద్దిసేపు ఆయిల్లో బాగా వేగనివ్వాలి. ఆయిల్లో బాగా వేగిన తర్వాత చూసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మిగతా పిండిని కూడా సేమ్ అలాగే అది చిట్లలో పిండిని పెట్టి ఆ పిండిని మళ్ళీ తీసుకొచ్చి ఆయిల్లో అలానే ఒత్తుకోవాలి. ఎందుకంటే ఒత్తుకునేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీద పడుకోకుండా చూసుకోండి చాలా జాగ్రత్తగా. ఎందుకంటే ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటుంది, దట్టు కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి హీట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. తర్వాత అవి మరి సన్నగా అయిపోయిన తర్వాత కొద్దిగా లావు వచ్చేటట్టు మళ్ళీ మా అమ్మ ప్లేట్ అనేది మారుస్తుంది. చూసారు కదా, ఇందాక వచ్చినవి చాలా సన్నగా ఉండే మురుకులు, ఇప్పుడు వచ్చేసి చక్రాల్లాగా ఉండేటివి. చూస్తున్నారు కదా, కొంచెం లావుగా ఉన్నాయి మురుకులు అనేవి. మన ఇష్టం అండి. మురుకులు అనేవి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. మేము చిన్న సైజులో ఉండే మురుకులే చేసుకున్నాము. పెద్దవి మరీ కొద్దిగా లావు ఉండేటివి. చూస్తున్నారు కదా వీడియోలో ఎలా తిప్పుతున్నాము. అలానే మీరు కూడా తిప్పుకొని మంచిగా ఆయిల్లో అనేది బాగా డీప్ ఫ్రై చేయండి. లేకపోతే కాలకపోతే పచ్చిగా ఉంటే తినలేము. బాగా కాల్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. మురుకులు అనేవి చాలా సింపుల్గా అయిపోతాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీడియోలో చూస్తున్నారు కదా, తొందరగా సన్నగా ఉన్నాయి మురుకులు. చాలా టేస్టీగా ఉంటాయండి మురుకులు అనేవి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలానే ట్రై చేయండి. మీరు సంక్రాంతికి మీ ఇంట్లో ఏమేమి వంటలు ట్రై చేశారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, వీడియోలో పిండి అంతా అయిపోయేదాకా ఇలానే తిప్పుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి. తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకుంటే మనం మురుకులు అనేవి
తయారైపోతాయండి. మురుకులు అనేవి చాలా సింపుల్గానే అయిపోతాయండి. ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి.